హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్ మెంట్స్. సో మనం ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం ఎక్స్క్లూజివ్గా మెంటల్ ఎబిలిటీ రిప్లికా క్వశ్చన్ చేస్తున్నామో ఈరోజు మనం 25th అక్టోబర్ అండి. 25th అక్టోబర్ రోజు మనం ఇక్కడ చూడండి. 16th క్వశ్చన్ నుంచి 20th క్వశ్చన్ వరకు మనం చూద్దాం. సో మనం సెట్ 1 గురించి మాట్లాడుతున్నాం. సో సెట్ 1లో మనకి టోటల్గా ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీలో ఒక జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చే క్వశ్చన్స్ తీసుకుంటున్నాం. దాంట్లో సెట్ 1లో ఈరోజు 16th క్వశ్చన్ నుంచి 20th క్వశ్చన్ వరకు. సో మొదటి ప్రశ్న చూడండి, 16th one. Which of the following Venn diagram correctly shows the relationship among classes, so males, students and patients? అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 3 గ్రూప్స్ ఇచ్చాడు. మేల్స్ అంటున్నాడు, స్టూడెంట్స్ అంటున్నాడు, పేషెంట్. ఈ 3 గ్రూప్స్కి రిలేటెడ్గా ఉండేటువంటి వెన్ డయాగ్రామ్ మనం చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి ఈ విధంగా ఉంది, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి గ్రూప్ ఏంటంటే మేల్స్ అని చెప్తా ఉన్నాడు. సో సెకండ్ గ్రూప్ విల్ బీ హియర్ స్టూడెంట్స్ అండ్ ద థర్డ్ గ్రూప్ విల్ బీ హియర్ పేషెంట్స్ అండి. సో 3 గ్రూప్స్ ఇచ్చాడు. ఈ యొక్క 3 గ్రూప్స్కి రిలేటెడ్ డయాగ్రామ్ అనేది మనం ఇప్పుడు ఈ యొక్క 4 ఆప్షన్స్ నుంచి మనం చూస్ చేసుకోవాలి. రైట్. సో ఖచ్చితంగా మీకు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ, అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ తీసుకున్నా, సో గ్రూప్ 2 ఎగ్జామ్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పేపర్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి వెన్ చిత్రం నుంచి వెన్ డయాగ్రామ్ అనే టాపిక్ నుంచి ఒక ప్రశ్న ఇస్తున్నాడు. సో దాంట్లో ఈ ప్యాటర్న్ కూడా ఇవ్వవచ్చు. సో దీన్ని మనం ఏమని చెప్తామంటే, సో ఈ యొక్క టాపిక్ నేమ్ ఏంటంటే రిలేషనల్ వెన్ డయాగ్రామ్స్ అని చెప్తా ఉంటాం. సో రిలేషనల్ వెన్ డయాగ్రామ్స్. రైట్. ఇప్పుడు చూడండి, సో మేల్స్, స్టూడెంట్స్ అండ్ పేషెంట్స్. రైట్. ఇక్కడ మనకి స్టూడెంట్స్లో కొంతమంది ఫిమేల్ ఉండొచ్చు, మేల్ కూడా ఉండవచ్చు కనుక సో సమ్ స్టూడెంట్స్ ఆర్ మేల్స్ అండి. ఆల్ స్టూడెంట్స్ ఆర్ మేల్స్ అనేది రాంగ్ అవుతుంది. బట్ సమ్ స్టూడెంట్స్ ఆర్ మేల్స్ అని తీసుకోవచ్చు. సో సమ్ మేల్స్ ఆర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, సో సమ్ స్టూడెంట్స్ ఆర్ పేషెంట్ అవ్వచ్చు, సమ్ పేషెంట్ ఆర్ స్టూడెంట్ అవ్వచ్చు, సమ్ పేషెంట్ ఆర్ మేల్స్ అవ్వచ్చు. ఎప్పుడైతే మనకి ఒక 3 గ్రూప్స్ ఇచ్చినప్పుడు సో సమ్ అనే రిలేషన్తో ఆన్సర్ వస్తుందో అప్పుడు మనం ఎటువంటి డయాగ్రామ్ తీసుకోవాలంటే ఇది మేల్స్ గ్రూప్గా తీసుకోండి, ఇది స్టూడెంట్ గ్రూప్గా తీసుకోండి, ఇది పేషెంట్ గ్రూప్గా తీసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఇది మేల్స్ గ్రూప్గా తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చి ఇది స్టూడెంట్స్ గ్రూప్గా తీసుకుంటున్నాం. సో నౌ హియర్ ఇట్ విల్ బి సో పేషెంట్స్ గ్రూప్ అండి. అంటే సో వీ కెన్ ఎక్స్ప్రెస్ ద రిలేషన్ ఈజ్ హియర్ సమ్ మేల్స్ ఆర్ స్టూడెంట్స్ అండ్ సమ్ స్టూడెంట్స్ ఆర్ పేషెంట్ అండ్ సమ్ మేల్స్ ఆర్ పేషెంట్స్ అండి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ డయాగ్రామ్? నౌ యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Now, so coming to the question number 17. From point a person travels 5 km towards east, next 8 km towards south, and then 11 km towards west. He reached point B, the minimum distance from A to B, and the direction of B from A అన్నాడండి. రైట్. ఇక్కడ చూడండి, ఒక పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అవుతున్నాడు. ఫ్రమ్ పాయింట్ ఏ పర్సన్ ట్రావెల్స్ 5 kilometers టువర్డ్స్ ఈస్ట్ అండి. సో లెటస్ అజ్యూమ్ మనం ఇక్కడ ఏ అనే ఒక పాయింట్ తీసుకుందాం అండి. ఈ యొక్క ఏ అనే పాయింట్ నుంచి ఆ పర్సన్ ఎలా వెళ్తున్నాడు, ఈస్ట్లో ఒక 5 kilometers వెళ్ళాడు. ఇది ఈస్ట్ అనుకుందాం, ఇది ఒక 5 kilometersగా తీసుకుందాం. ఓకే. సో ఈస్ట్లో ఒక 5 kilometers వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి నెక్స్ట్ 8 kilometers టువర్డ్స్ సౌత్. సో అట్లా ఈస్ట్లో వెళ్ళే పర్సన్ సౌత్లో 8 kilometersకి వెళ్ళాలి అంటే సో సౌత్ మీన్స్ ఈస్ట్లో వెళ్ళే పర్సన్కి డౌన్ అవుతుంది. సో డౌన్ మీన్స్ 8 kilometers అండి. ఈ విధంగా మనం ఇక్కడ ఈ పర్సన్ 8 kilometers వస్తున్నారు. సో అక్కడ నుంచి అండ్ దెన్ సో 11 kilometers టువర్డ్స్ వెస్ట్ అండి. సో ఇలా సౌత్ వస్తున్న పర్సన్కి వెస్ట్ వెళ్ళాలంటే టువర్డ్స్ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలి. సో ఈ యొక్క పర్సన్కి రైట్ హ్యాండ్ సైడ్ అన్నప్పుడు వెస్ట్ అన్నప్పుడు ఈ విధంగా రావాల్సి ఉంటుంది. రైట్. ఒకసారి చూడండి, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం తీసుకుంటే ఇక్కడ సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి 8 అయినప్పుడు ఇది కూడా 8 kilometers అవుతుంది. నెక్స్ట్ వన్, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పాయింట్ వరకు 5 అయినప్పుడు ఇది కూడా 5 అవుతుంది. అంటే మరి ఈ పర్సన్ వెస్ట్లో 11 kilometers అంటున్నాడు కనుక ఆల్రెడీ ఇక్కడ వరకు వస్తున్నాడంటే 5 వస్తుంది. సో 5 + 6 అండి, అంటే ఇది 6 kilometers అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 8 kilometers అవుతుంది. అంటే ఈ యొక్క డిస్టెన్స్ అనేది వర్టికల్ డిస్టెన్స్ 8 kilometer, హారిజంటల్ డిస్టెన్స్ ఇక్కడ 6 ఉందండి. కాబట్టి క్వశ్చన్ ఏమంటున్నాడంటే అప్పుడు బి అనే పాయింట్ని రీచ్ అయ్యాడంట. నా క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి. అంటే ఇక్కడ ఏ నుంచి బికి ఉన్నటువంటి మినిమం డిస్టెన్స్ ఎంత చెప్పమంటున్నాడు. నౌ సో ద డైరెక్షన్ ఆఫ్ బి ఫ్రమ్ ఏ అండి. అంటే ఇక్కడ ఫ్రమ్ ఏ అంటే ఏ నుంచి బి యొక్క డైరెక్షన్ చెప్పమంటున్నాడు. నా వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అండి. సో వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఈ యొక్క డిస్టెన్స్ 6 kilometers తీసుకుందాం, ఈ యొక్క డిస్టెన్స్ 8 kilometers అన్నప్పుడు సో దీస్ 2 numbers ఆర్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అండి. ఇక్కడ డెఫినెట్గా మనకి ఏమొస్తుందంటే 10 kilometers వస్తుంది. ఎందుకంటే సో యాజ్ పర్ పైథాగరస్ థీరం 6² + 8² ఆల్వేస్ ఈక్వల్ టు 10² అండి.
కనుక 6, 8, 10 ఆర్ పైథాగరన్ ట్రిప్లెట్స్. కనుక ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి విల్ బి 10 కిలోమీటర్స్. సో ఆప్షన్స్లో మనకి 10 కిలోమీటర్స్ అనేది, సో ఫస్ట్ ఆప్షన్ లేదండి 6 కిలోమీటర్స్ ఉంది. సో సెకండ్ ఆప్షన్ కూడా వెస్ట్ 6 కిలోమీటర్స్ ఉంది. నౌ థర్డ్ ఆప్షన్ 10 కిలోమీటర్స్ టు సౌత్ అంటున్నాడు, 10 కిలోమీటర్ టు సౌత్ వెస్ట్ అని చెప్తూ ఉన్నాడు, రైట్. ఇక్కడ డైరెక్షన్ చూడండి. సో డైరెక్షన్, సో ఆఫ్ బి ఫ్రమ్ ఏ అంటున్నాడు, అంటే ఏ నుంచి డైరెక్షన్ తీసుకోవాలి. మరి ఏ నుంచి డైరెక్షన్ అన్నప్పుడు మనం సింపుల్గా చూడండి, ఇది నార్త్ డైరెక్షన్, ఇది ఈస్ట్ డైరెక్షన్, ఇది సౌత్ డైరెక్షన్, ఇది వెస్ట్ డైరెక్షన్. నా పర్సన్ ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడ ఉన్నాడండి. ఇది ఏ అనే పాయింట్ తీసుకుందాం, ఇది బి అనే పాయింట్ తీసుకుంటే ఈ పర్సన్ ఇలా రావాలి. కాబట్టి ఈ యొక్క డైరెక్షన్ ఏమంటామంటే వెస్ట్కి సౌత్కి మిడిల్లో ఉంది కనుక ఇది సౌత్ వెస్ట్ అన్నాం. సో డిస్టెన్స్ ఎంత అంటే 10 కిలోమీటర్స్గా చెప్పాలి. కనుక ఏ నుంచి బికి డైరెక్షన్ ఏంటి అంటే సో సౌత్ వెస్ట్ డైరెక్షన్ చెప్పాలి. సో ద మినిమం డిస్టెన్స్ ఎంత అంటే 10 కిలోమీటర్స్ టు సౌత్ వెస్ట్ అని చెప్పాలండి. కనుక 10 కిలోమీటర్స్ టు సౌత్ వెస్ట్ అంటే యువర్ ఆన్సర్ విల్ బి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 18. Pointing to a person, a man said to a woman, his mother is the ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. సో పాయింటింగ్ టు ఎ పర్సన్ అంటే ఒక ఫోటోగ్రాఫ్ ఉన్నది అనుకుందాం, అక్కడ ఒక పర్సన్ని చూపిస్తున్నాడు. ఆ పర్సన్ని చూపిసి సో ఒక ఆమెకి అతను చెప్తున్నాడండి. ఏ మ్యాన్ సెడ్ టు ఏ ఉమెన్, అంటే ఒక మ్యాన్ అనేవాడు ఉమెన్కి చెప్తూ ఉన్నాడు. ఎవరి గురించి అంటే ఒక పర్సన్ని, ఒక ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి ఒక పర్సన్ని నొటేషన్ చేస్తూ. నౌ హిజ్ మదర్ ఈజ్ ద, హిజ్ అంటే ఈజ్ నథింగ్ బట్ పర్సన్ అండి. ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని మనం హిజ్గా తీసుకోవాలి. హిజ్ మదర్ అని చెప్తూ ఉన్నారు, అంటే ఇక్కడ ఈ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మేల్ పర్సన్, ఎందుకంటే హిజ్ అంటున్నాడు కదా. సో హర్ అంటే ఆమె ఫిమేల్ అవుతారు, హిజ్ కనుక మేల్ పర్సన్. సో హిజ్ మదర్ అంటున్నారు. హిజ్ మదర్ అంటే ఈ యొక్క పర్సన్కి ఎవరు ఉన్నారంటే ఒక మదర్ ఉన్నారు, అంటే ఒక ఫిమేల్ పర్సన్ ఉన్నారు. హిజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. సో యువర్ ఫాదర్ అంటే సో ఇక్కడ మనకి సో ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్ కాబట్టి ఇక్కడ ఒక ఫాదర్ తీసుకుందాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారంటే సో పర్సన్ యొక్క మదర్ అనే వాళ్ళు సో ఏమంటున్నారంటే సో మీ యొక్క ఫాదర్కున్న ఒకే ఒక, అంటే ఇక్కడ ఓన్లీ డాటర్ అని చెప్తూ ఉన్నారు. సో ఓన్లీ డాటర్ అంటే డెఫినెట్గా ఈ ఫాదర్కి ఉన్న ఒకే ఒక డాటర్ అంటే ఈమెనే మనం ఇక్కడ సింపుల్గా ఏం చెప్పాలంటే ఉమెన్గా తీసుకోవాలి. సో ఇతను ఈ పర్సన్ ఎవరైతే ఉంటున్నారో అతను మ్యాన్గా తీసుకోవాలి. ఏమంటున్నాడు, హిజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. యువర్ ఫాదర్ అంటే ఉమెన్కి చెప్తున్నారు కనుక యువర్ అనే పర్సన్ ఎవరవుతారంటే ఉమెన్ అవుతారు. కనుక ఆ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు ద పర్సన్. సో ఈ ఉమెన్ ఈ యొక్క పర్సన్కి ఏమవుతారన్నాడు. సో డెఫినెట్గా పర్సన్కి అప్పర్ జనరేషన్లో ఉన్నారు, పేరెంట్ అవుతారు కనుక ఈ ఉమెన్ కాబట్టి మదర్ అని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. సో యువర్ ఆన్సర్ విల్ బి మదర్ అండి. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 18th క్వశ్చన్. నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 19. చూస్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ లెటర్ రిపీటింగ్ సిరీస్. సో దీన్ని మనం ఈ యొక్క టాపిక్ ఏమని చెప్తామంటే రిపీటెడ్ లెటర్ సిరీస్ అని చెప్తా ఉంటాం. మనకి ఇక్కడ సో రిపీటెడ్ లెటర్ సిరీస్ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా లెటర్ సిరీస్లో రిపీటెడ్ లెటర్స్ అనేది రెగ్యులర్గా అడుగుతూ ఉన్నాడు. మనకి 2016 గ్రూప్ 2 పేపర్ తీసుకున్నా, 2024 గ్రూప్ 2 పేపర్ తీసుకున్నా కానీ ఒక 2 పేపర్స్లో ఒక పేపర్లో మనకి ఇక్కడ సో రిపీటెడ్ లెటర్ సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏ బి బ్లాంక్, ఏ బ్లాంక్ సి, ఏ బి బ్లాంక్ ఏ సి అండి. ఇప్పుడు మనకి ఆ బ్లాంక్స్లో సూటబుల్ అంటే లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది, సూటబుల్ లెటర్ తీసుకోవాలని చెప్తా ఉన్నాడు, రైట్. ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా ఒక బ్లాంక్ ఉందండి చివర్లో, రైట్. ఇక్కడ మనకి రిపీటెడ్ లెటర్ సిరీస్ ఇవ్వబడింది. నా ఇప్పుడు చూడండి దీన్ని సింపుల్గా, సో నేను 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక సిరీస్లో 12 లెటర్స్ ఉంటే దాన్ని 3 లెటర్స్ గ్రూప్గా కానీ 4 లెటర్స్ గ్రూప్గా కానీ 6 లెటర్స్ గ్రూప్గా కానీ డివైడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 లెటర్స్ మొదటగా చూస్తానండి. నాకు ఆన్సర్ వచ్చిందనుకోండి ఓకే, లేదంటే వేరే ప్యాటర్న్లోకి వెళ్తా, రైట్. ఒకసారి చూడండి, ఫస్ట్ లెటర్ ఇక్కడ ఏ, ఫస్ట్ లెటర్ ఇక్కడ ఏ, ఫస్ట్ లెటర్ ఏ, ఫస్ట్ లెటర్ ఏ. నా నెక్స్ట్ ఇక్కడ సో ఇక్కడ వచ్చేసరికి సెకండ్ లెటర్ బి ఉంది, ఇక్కడ సెకండ్ లెటర్ బి ఉంది. నా ఇప్పుడు చూడండి, ఇక్కడ సెకండ్ లెటర్ సి ఉంది, అంటే ఇక్కడ మనం ఆల్టర్నేట్గా తీసుకుంటే దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే రిపీటెడ్ లెటర్ సిరీస్లో ఏబి, అంటే నేను ఒకటి చూస్తున్నాను ఏబిబి ఏసిసి, అగైన్ ఏబిబి అగైన్ ఏసిసి, రైట్. ఇప్పుడు సిరీస్ సరిపోతుంది చూడండి, రిపీటెడ్ లెటర్ సిరీస్ ఏబిబి ఏసిసి, ఏబిబి ఏసిసి. సో వాట్ ఆర్ ద బ్లాంక్స్ సార్? ఫస్ట్ బ్లాంక్ ఈజ్ బి, సెకండ్ బ్లాంక్ ఫిల్డ్ విత్ సి, third blank filled with B, so fourth blank filled with C and now your correct answer BC BC. Now third option is the correct answer. Now last question, 20th question.
సో దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు జామెట్రికల్ వెన్ డయాగ్రామ్స్ అని చెప్తా ఉంటామండి. సో జామెట్రికల్ వెన్ డయాగ్రామ్, సో ఈ యొక్క ప్యాటర్న్ క్వశ్చన్ కూడా మనకి సో గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో రెగ్యులర్గా అడుగుతూ ఉన్నాడు. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ప్రిలిమ్స్ పేపర్లో మనకి జామెట్రికల్ వెన్ డయాగ్రామ్స్ మీద ఒక ప్రశ్న ఉంటుంది. అదే క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాడు, ఆ సర్కిల్ ఏమని చెప్తున్నాడంటే ఎంప్లాయీస్ అంటున్నాడు. నా రెక్టాంగిల్ తీసుకున్నాడు, ఉమెన్ అని చెప్పాడు. నా ప్లేయర్స్ ట్రయాంగిల్ తీసుకొని ప్లేయర్స్తో నోటేషన్ చేస్తున్నాడు. కానీ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ who are women but not employees. అంటే ఇక్కడ ప్లేయర్స్ అవ్వాలి, వాళ్ళు కూడా ఉమెన్ అవ్వాలి, కానీ వాళ్ళు ఏమవ్వాలి అంటే ఎంప్లాయీస్ కాకూడదు అంటున్నాడు. సో ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ హూ ఆర్ ఉమెన్ బట్ నాట్ ఎంప్లాయీస్. రైట్, ఒక్కసారి చూడండి ఈ డయాగ్రామ్ నేను రిటర్న్ తీసుకుంటాను. చూడండి, ఇలా ఒక సర్కిల్ ఇచ్చాడు. సో మరలా దీనికి మనకి ఏం చేశారంటే ఒక రెక్టాంగిల్ లాగా ఈ విధంగా ఇవ్వబడింది. మరలా దీనికి ఏం చేశారంటే సో మనకి సింపుల్గా ఈ విధంగా ఒక సో ట్రయాంగిల్ తీసుకున్నాడు. సో ఈ ట్రయాంగిల్లో నెంబర్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ 12 అంట, సో ఇక్కడ వచ్చి 15, నా ఇక్కడ వచ్చేసరికి 14, నౌ హియర్ 30, నౌ 6, 5, 4 అండ్ 20. రైట్, ఇక్కడ మన నొటేషన్ మనకి ఏ విధంగా అంటున్నాడు, ఇక్కడ ఎవరైతే సర్కిల్ ఉన్నారో ఈ యొక్క సర్కిల్ని ఎంప్లాయీస్గా నొటేషన్ ఉందండి. సో నొటేషన్ ఓకేనా. సో నా రెక్టాంగిల్ ఈజ్ ఏ ఉమెన్ అని చెప్తా ఉన్నాడు. రెక్టాంగిల్ రిప్రజెంట్స్ ఉమెన్, నౌ ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ప్లేయర్స్. బట్ ద గివెన్ క్వశ్చన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ who are women but not employees. So the number of players who are women but not employees అండి. సో but not employees అన్నప్పుడు ఇక్కడ 20 కానీ 5 కానీ 6 కానీ 4 కానీ వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ 12 కూడా రాదు, ఎందుకంటే 12 ఈజ్ ఓన్లీ ఉమెన్. నా 14 కూడా ఓన్లీ ఉమెన్ అవుతుంది. కనుక ప్లేయర్స్ అవ్వాలి, ఉమెన్ కూడా అవ్వాలి, బట్ నాట్ ఎంప్లాయీస్ అవ్వాలి. సో ఆ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ మనం ఏం చెప్పొచ్చు అంటే సో 15 ఈజ్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ హూ ఆర్ ఉమెన్ బట్ నాట్ ఎంప్లాయీస్, కరెక్ట్ ఆన్సర్. సో ఫర్ ద గివెన్ క్వశ్చన్ యువర్ ఆన్సర్ will be choice 2 is the కరెక్ట్ ఆన్సర్. సో ఇదండి మనం ఇక్కడ ఈ యొక్క వారం మనం మెంటల్ ఎబిలిటీ రిప్లకా మార్క్ క్వశ్చన్స్లో మనం ఇక్కడ 16th క్వశ్చన్ నుంచి 20th క్వశ్చన్ వరకు ఒక సెట్ అయితే 20 క్వశ్చన్స్ ఒక సెట్ మనం తీసుకున్నాం. నెక్స్ట్ వీక్ నుంచి నేను మరొక సెట్ 2లోకి వెళ్ళి మళ్ళీ మొదటి ప్రశ్న నుంచి మళ్ళీ 25వ ప్రశ్న వరకు నెక్స్ట్ వీక్లో మనం తీసుకోవటం జరుగుతుంది. సో మండే నుంచి ఫ్రైడే వరకు ప్రతిరోజు 5 క్వశ్చన్లు, అంటే 5 డేస్లో 25 క్వశ్చన్స్ మీకు వస్తాయి. నెక్స్ట్ వీక్ మనం మండే నుంచి ఫ్రైడే వరకు మరలా మనం సో మెంటల్ ఎబిలిటీ మీద 25 క్వశ్చన్స్ మార్క్ రిప్లికా క్వశ్చన్స్ మనం చేద్దామండి. రైట్, సో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మీకు ఇక్కడ సో ఏంటంటే ఇక్కడ సో మన యొక్క మెరిట్ మైండ్స్ యూనిట్ ఆఫ్ అమ్గోస్ ఐఏఎస్ నుంచి మీకు ఎక్స్క్లూజివ్గా టీజీపీఎస్సీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బ్యాచెస్ అనేవి సో ఫ్రెష్ బ్యాచెస్ అనేవి యొక్క నవంబర్ 10th నుంచి గ్రూప్ 2 బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఒక 1 minute మీకు నేను అందజేస్తాను. సో ఒకసారి చూడండి ఇక్కడ. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అనేది ఈ యొక్క నవంబర్ 10th నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. సో నవంబర్ 10th బ్యాచ్కి సంబంధించి ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. ఈ యొక్క బ్యాచ్ కోడ్ అనేది మీకు ఇక్కడ MM11గా ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అనేది మీ యొక్క బ్యాచ్ కోడ్ అనేది ఇక్కడ మనకి MM12th బ్యాచ్గా ఉంటుంది. ఇది యొక్క బ్యాచ్ కోడ్ అండి. ఇది మీకు నవంబర్ 10th రోజు మార్నింగ్ 8 o'clockకి ఈ యొక్క సో ఫ్రెష్ బ్యాచ్ అనేది ఏపీఎస్సీ గ్రూప్ 2 PCM బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే మీకు అడ్మిషన్స్ కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఇచ్చాము. ఈ యొక్క బ్యాచ్ డ్యూరేషన్ అనేది 6 months to 7 months ఉంటుంది. కోర్స్ అనేది మీకు మేలో ఎండ్ అవుతుంది, May 2026కి. సో ఈ యొక్క బ్యాచ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock వరకు మీకు యొక్క క్లాస్ రూమ్ సెషన్ మండే టు సాటర్డే ఉంటుంది. సో సండే రోజు వీకెండ్ టెస్ట్ కూడా మేము కండక్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా మెరిట్ మైండ్స్కి సంబంధించినటువంటి మీకు ఇక్కడ టెస్ట్లు కూడా ఉన్నాయి మీకు. సో టాపిక్ వైజ్ టెస్ట్ TTs అంటాం, మెరిట్ మైండ్స్ UTs అంటున్నాం, యూనిట్ వైజ్ టెస్ట్లు. సో మెరిట్ మైండ్స్ యొక్క సెక్షనల్ టెస్ట్ అండ్ మెరిట్ మైండ్స్ యొక్క మార్క్ టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఇంకా ఏదైనా డిస్కౌంట్స్కి సంబంధించి మీకు 31st October లోపు మీరు జాయిన్ అవుతే మీకు 8,000 రూపీస్ డిస్కౌంట్ అనేది ఉంటుంది కనుక సో వెంటనే మీరు అడ్మిషన్ తీసుకొని నవంబర్ 10th నుంచి మీరు సో క్లాసెస్ అయితే మీరు స్టార్ట్ చేసుకోండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు సో మా యొక్క అడ్మిన్ టీమ్ యొక్క మెరిట్ మైండ్స్ అడ్మిన్ టీమ్ యొక్క సో కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, 9000230734 అండి. అడ్మిన్ టీమ్ మార్నింగ్ 8 o'clock నుంచి 8 PM వరకు ఈవినింగ్ వరకు మీకు కాల్స్ అటెండ్ చేస్తారు కనుక వెంటనే మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెంటనే మీరు అడ్మిషన్ తీసుకొని నవంబర్ 10th నుంచి మీ యొక్క క్లాసెస్ అనేది క్లాస్ రూమ్ కోచింగ్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.